జనరల్లీ మనం చూస్తూ ఉంటాము. అందరూ కూడా 10వ తరగతి తర్వాతే 10th అయిపోయిన తర్వాతే ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా ఈ ఆలోచన అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కెరీర్ బేస్మెంట్ అనేది ఇంటర్తోనే మనకు స్టార్ట్ అవుతుంది కదా. అయితే కెరీర్ ఎలా ఉండాలి అనే ఆలోచన 10వ తరగతి తర్వాతే ఉండాలంటారా, ముందు నుంచే స్టార్ట్ అవ్వాలంటారా? ఆలోచన ముందు నుంచే మొదలవ్వాలి. ఇంటర్మీడియట్ తర్వాతనే వాళ్ళకి మొదటిసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోను. 10th అయిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కదా. 10th వరకు మన గవర్నమెంట్ అందరికీ కూడాను సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ లాంగ్వేజెస్ని అన్నిటికీ ఫార్వర్డ్ చేసింది. దాని అర్థం ఏంటి? 10th వరకు మనం చదివే సబ్జెక్ట్స్ని మనం జనరల్ అవేర్నెస్, జీకే అని అనుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా, యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ తీసుకున్నా సరేను 10th వరకు ఏదైతే మనకి సిలబస్ ఉందో అదంతా జనరల్ అవేర్నెస్ కిందే వస్తుంది. దాని తర్వాత నుంచి ఇంటర్మీడియట్ మొదలవుతుంది. మనం అట్లీస్ట్ 7th, 8th క్లాస్ నుంచి ఆలోచన మొదలు పెడితే బెటర్. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పటి నుంచి కొంతమందికి నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అయితే తల్లిదండ్రులకు కూడా ఉంటూ ఉండొచ్చు. కొంతమంది పేరెంట్స్ చెప్పిన మాటలే వింటారు, కొంతమంది పిల్లలకి ఏం కావాలో అదే చేస్తారు. అయితే ఒకటే ఆప్షన్ ఉండడం కరెక్ట్ అంటారా? మల్టిపుల్గా కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని వాటి గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని వాటిని చూస్ చేసుకోవడం ఏది బెస్ట్ అయితే అది చూస్ చేసుకోవడం బెటర్ అంటారా? ఒకటే ఆప్షన్కి రావడానికి ముందు ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ చెక్, డిఫరెంట్ ఆప్షన్స్ చూడటం జరుగుండాలి. లేకపోతే ఏమవుతుంది, ఈరోజు నేను మిమ్మల్ని మీ ఫేవరెట్ డిష్ ఏంటని అడిగాను అనుకోండి, మీరు పన్నీర్ బటర్ మసాలానో, చికెన్ బిర్యానీ ఏదో చెప్తారు. మీకు నచ్చిన డిష్ని మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు? మీరు చాలా వేరే వేరే డిషెస్ని తిన్నారు కాబట్టి మీరు నాకు ఈ డిష్ ఇష్టం అని చెప్పగలుగుతారు. మీరు వేరే డిషెస్ తినకుండా మీకు అది ఇష్టమా కాదని నేను అడిగాను అనుకోండి, మీకు తెలియదు కదా. అట్లానే చాలామంది నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, లాయర్ అవ్వాలనుకుంటున్నాను. ఏ బేసిస్ మీద డిసైడ్ అయ్యారు? వాళ్ళు ఎవరైనా లాయర్స్ మాట్లాడారా, డాక్టర్స్ని కలిసారా? ఇవన్నీ కూడాను మనం చూసుకొని వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. కెరియర్ డెసిషన్ మేకింగ్లో మనకి 5 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన గురించి మనకు అవగాహన ఉండటము. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళు డైరీ రాసుకోవటము, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏం వీక్నెస్ ఉన్నాయి తెలుసుకోవటం. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కెరియర్ అవేర్నెస్. కెరియర్ అవేర్నెస్ అనేది అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకోవటం. ఇంతకుముందు మాలాంటి కౌన్సిలర్స్ చెప్తేనే తెలిసేది. ఈ కాలము చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. థర్డ్ స్టెప్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్ అంటే ఎక్స్పెరిమెంటేషన్. ఇప్పుడు నాకు 2-3 ఆప్షన్స్ నచ్చాయి. ఆ 2-3 ఆప్షన్స్ నాకు కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి నేను కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. దాని చిన్న కోర్స్ తీసుకోవటమో, దాని గురించి కనుక్కోవటమో, అది కోచింగ్ కానీ చదివించే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటము, వీటన్నిటి గురించి ఇంటర్న్షిప్ చేశాక మనం డెసిషన్ తీసుకోవచ్చు. 4th స్టెప్ డెసిషన్ మేకింగ్. 5th స్టెప్ యాక్షన్ ప్లానింగ్. మనం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది సాధించడానికి ఏమేమి స్టెప్స్ కావాలి. ఓకే. అయితే మనం కొంతమంది పేరెంట్స్ని చూస్తే వాళ్ళ డెసిషన్నే పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే వాళ్ళ కెరీర్ గురించి పిల్లలే ఆలోచించుకోవడం బెటరా, లేదు అంటే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి పేరెంట్స్ డెసిషన్కి వెళ్ళడం కరెక్ట్ అంటారు? పిల్లలే కరెక్ట్, తల్లిదండ్రులే కరెక్ట్ అని మనం ఒక మాట మీద చెప్పలేం. తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు లేదా సజెషన్ ఇస్తున్నారు అంటే కనుక వాళ్ళకున్న ఒక అవగాహనలో వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు. దాన్ని రుద్దటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. మీరు సజెషన్ ఇవ్వచ్చు, కానీ మేబీ తల్లిదండ్రులందరూ ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకున్న టైంలో వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చి ఉండొచ్చు. ఆ అవగాహన కూడాను కొంచెం అవుట్డేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు. పిల్లవాడికి టైం ఉంది, గూగుల్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం లేటెస్ట్ ఆప్షన్స్ చూస్తారు. తల్లిదండ్రులు, పిల్లలు డిస్కస్ చేసుకోవాలి. ఒక టీం వర్క్ లాగా వర్క్ చేస్తే కానీ ఒక నిర్ణయం, మంచి నిర్ణయం అనేది బయటికి రాదు. ఓకే.